వాళ్ళు ఏ రీతిగా కూడా నేను వెళ్ళి అలా తిరిగినప్పుడు కూడా నన్ను ఒక వింత జీవులా చూడడమే తప్ప అసలు ఈయనకి మన ఊర్లో పని ఏంటి, ఈయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? మరి రాళ్ళతో కొట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగినాయి అక్కడ. ఫస్ట్ నుంచి కూడా ఆ కొండ కాబట్టి ఆ బూడిదలు ఎగిస్తేనే ఉంది, బూడిద వస్తేనే ఉంది. ఇక్కడ చాలా నీటి కరువు, నీళ్ళు తాగడానికి కాదు బట్టలు ఉతుక్కోవడానికి కూడా కష్టమే. నిజమేనా? నీళ్ళు కానీ పోస్తారా ఈ బోర్లో నీళ్ళు అని ఆశ్చర్యపోయి అందరూ పరిగెట్టుకు వచ్చి అక్కడ చూసినప్పుడు చూడండి అమ్మ, దేవుడు అబ్దికారి కొట్టని తప్పలు దేవుడికి అని చెప్పి ఒక క్రీస్తు వ్యతిరేకులు ఆ ఊరు నుంచే కొద్ది మంది వచ్చారు నా దగ్గరికి. వచ్చి నా మీద దాడి చేయబోయారు. నా మనసులో మాత్రం ఒక మాట అనుకుంటున్నాను నేను, ప్రభు ఇక్కడ ఆశ్చర్యకార్యం జరిగించండి, నాయన ఇక్కడ అద్భుతకార్యం జరిగించండి. వాళ్ళ మధ్యలోనే వాళ్ళు ఏదైతే వండుకొని తింటున్నారో వాళ్ళ మధ్యలోనే భోజనం చేయడం మొదలెట్టాను. ఇంకా దగ్గర అయ్యాను. ఇప్పుడు ఈ గ్రామాన్ని డ్రోన్ విజువల్స్తో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు మనం ఆ ఒరిస్సా బార్డర్లో ఒక అడవి ప్రాంతం మధ్య, అంటే ఒక కొండల మధ్య అనేకమైన గ్రామాలు, సువార్త అందని ప్రాంతాలు అనేకమైనవి ఉన్నాయి. అక్కడ సేవకులు వస్తే సేవకుల్ని తరిమి కొట్టే పరిస్థితులు. ఏ సేవకుడైనా సరే ఆ గ్రామంలోనికి వెళ్ళడానికి భయపడేవారు. అటువంటి పరిస్థితులు కేవలం దేవుడు నాతో మాట్లాడారు అని చెప్పి ఒక సేవకుడు ఆ గ్రామంలోకి ప్రవేశించడం ఆశ్చర్యం. అక్కడ ఎదురైన పరిస్థితులు, ఇప్పుడు ఆ గ్రామ పరిస్థితి, అక్కడ దేవుడు చేసిన కార్యాలు తప్పకుండా అక్కడ పరిచర్య చేసే ఈ దైవ సేవకునితో మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం. ఈ ప్రాంతాలను చూడగానే నా హృదయాన్ని కదిలింపజేస్తుంది. ఎందుకనంటే నిజంగా యథార్థమైన పరిచర్య ఇలా సాగుతుందా? యథార్థంగా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, తిండి లేకుండా సేవ కూడా ఇలా జరుగుతున్నాయా అని చెప్పి కళ్ళ కట్టినట్టు ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి. మరి మీరు ఇక్కడ ఎలా వచ్చారు? ఇక్కడ ఎలా పరిచర్య స్టార్ట్ చేశారు? ఇక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి? తప్పకుండా చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా మీ సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్తే. మరి తమ్ముడు జోషికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ ఛానల్ ద్వారా ఎంతో మందికి సాక్ష్యాలు తీసుకొని ఎంతో మందిని బలపరిచినందుకు చాలా థ్యాంక్ యూ తమ్ముడు, చాలా థ్యాంక్ యూ. మరి ఈ గ్రామ పరిస్థితి వివరాలు మీకు తెలియజేసుకుంటున్నాను అనుకుంటున్నాను బ్రదరు. ఈ గ్రామంలోనే మరి గతంలో అయితే ఎంతో మంది సేవకులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు రానివ్వలేదు, ఎందుకంటే క్రీస్తు వ్యతిరేకులు మొత్తం గ్రామం అంతా కూడా మరి రాళ్ళతో కొట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగినాయి అక్కడ. అక్కడ ఏంటంటే మరి ఆ గ్రామ పరిస్థితి ఏంటంటే ఆ గ్రామంలోనే మత గురువులు ఉంటారు. మరి ఆ మత గురువులు వాళ్ళకి మాంత్రిక విద్యలు వచ్చు. ఆ మాంత్రిక విద్యలో ఏం చేస్తారంటే మనం వెళ్ళినప్పుడు కూడా మనం రానివ్వకుండా చేసే శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కాసాయి గుడ్లు వేసుకొని ఒక్కరికి నాగరికత అంటే తెలియదు వాళ్ళకి అంత జ్ఞానం లేదు. వాళ్ళు పొద్దున్న లేకడం, వాళ్ళ సిద్ధాంతాలన్నీ మూఢనమ్మకాలతో కూడుకున్న సిద్ధాంతాలు వాళ్ళందరూ కూడా. ఈ గ్రామ పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక రాయి ఉంటే ఆ రాయికి పసుపు కుంకుమ వేసి అదే తన దేవుడు, దైవం కింద పూజించేవారు. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి పసుపు కుంకుమ వేసి దానికి చీర కట్టి ఇదే తన దేవత అని చెప్పి వాళ్ళు ఆరాధించుకునేవారు. దీంట్లో వాళ్ళు తప్పు లేదు, ఎందుకనంటే వాళ్ళకి నాగరికత అనేది తెలీదు. మనం అక్కడికి వెళ్తే ఆ మనుషులు వేరు, మను వేరు, అంటే పోలికలు వేరులాగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు
ఆ గ్రామంలో ఏ దైవ సేవకుడు వెళ్ళినా తరిమి తరిమి కొట్టే పరిస్థితి. అటువంటిది ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఎలా వెళ్ళారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మరి నేను బ్రదరు అక్కడికి ఎలా వెళ్ళగలిగానంటే, ఒక సేవకుడు ఆల్రెడీ ఎన్నోసార్లు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రానివ్వకపోవడం, వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఒకసారి అయితే ఆయన మీద దాడి చేయడం, రాళ్ళతో కొట్టడం గట్రా జరిగింది. మరి నాతో పంచుకున్నాడు, ఇలా ఆయన సాక్ష్యం ఇలా జరుగుతుంది బ్రదర్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది ఆ ఊరు అన్నతో చెప్పినప్పుడు నేనేం చేయగలను చెప్పు. నేను దేవుడి దగ్గర చెప్పుకున్నాను, మరి ప్రభువా మరి ఆ గ్రామానికి వెళ్ళడానికి వాళ్ళందరూ మారడానికి సహాయం చేయి ప్రభువా, అయినా మీరు నడిపిస్తే కంపల్సరీ ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామాన్ని నాయన మీ ప్రేమను చూపించే దారిని నాకు చూపించు ప్రభువా, క్రియలు జరిగించండి తండ్రి అని చెప్పి మొరపెట్టుకున్నప్పుడు ప్రభు నాకు దర్శనం ద్వారాగా నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు దేవుడు. మనకి ఈ దైవజనుడు చెప్పిన రీతిగా వెళ్దాం అనుకున్నప్పుడు నాకు కూడా చాలా భయం వేసింది. మరి ఆ దైవజనుడికి ఎదురయ్యే పరిస్థితులు నాకు ఎదురవుతాయేమో అనిపించినప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, కార్యాలు నేను జరిగిస్తాను, అద్భుత కార్యాలని దేవాది దేవుడు చెప్పినప్పుడు ఆ ఒక్క మాట ధైర్యంతో మరి ఆ గ్రామంలోకి వెళ్ళడం. ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దేవుని ప్రేమ చూపించాలి, క్రియల్లో చూపించాలి. మరి ఆ గ్రామానికి వెళ్ళాను, అలా వెళ్ళి చూశాను, 2 రోజులు ఉన్నాను. ఏం చేయాలా ప్రభు అని మళ్ళీ దేవుణ్ణి అడగడం జరిగింది. వాళ్ళందరికీ అవసరం ఏంటి, ఈ ప్రజలకి ఏం కావాలా అని చెప్పి నేను అనుకున్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా కూడా నేను వెళ్ళి అలా తిరిగినప్పుడు కూడా నన్ను ఒక వింత జీవులా చూడడమే తప్ప అసలు ఈయనకి మన ఊర్లో పని ఏంటి, ఈయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి అని వింతగా చూడడం జరిగింది. మరి ఒకసారి ఆ గ్రామం వెళ్దామని నేను కారు మీద వెళ్తుంటే కారు అంతా బాగానే ఉంది, కారు సడన్ గా ఆగిపోయింది. ఎందుకు ఆగిందని నాకు కొద్దిగా మెకానిజం కూడా తెలుసు, నాకు చెక్ చేసినా అంతా బాగానే ఉంది. నాకు అర్థం కాలేదు, అసలు నాకు తెలియదు కదా ఇలా మాంత్రిక విద్యలు ఉంటాయి ఎన్ని ఉంటాయి అన్న విషయం నాకు తెలియదు. తెలియక ఎందుకు ఎలా జరిగింది అని మేము అక్కడ ఈ ప్రభు మాటలో ప్రభు ప్రేమను చెప్దాం ఎంతో ఆస్తి వెళ్ళినప్పుడు కూడా ఇలా జరిగింది ఏంటని మాకు అర్థం కాలేదు. నేను అక్కడ ఎవరైతే నాకు తెలుసున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఫోన్ చేశాను నేను, ఏంటి సార్ ఏంటి ఇలా జరిగింది ఏంటి మాకు అర్థం కావట్లేదండి, మధ్యలో దారిలో బండి ఆగిపోయిందండి, కారు ఆగిపోయింది అని అంటే ఆయన చెప్పాడు, సార్ ఇక్కడ మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మాంత్రిక విద్యలు వాళ్ళకి వచ్చు, వాళ్ళ కారు ఆఫ్ చేస్తారో, మీకు మాట రాకుండా ఆఫ్ చేయగలరు, ఇవన్నీ కనికట్టు విద్యలన్నీ వాళ్ళకి వచ్చండి, అందుకే మీ కారు ఆగిపోయి ఉండొచ్చు సార్, ఏమనుకోకుండా అది మీరు వెనక్కి వెళ్ళిపోవడం బెస్ట్, ఈరోజు రాకండి అని ఆయన చెప్పాడు. కానీ మనకు తెలియని దాని మీద నేను అంత నమ్మలేకపోయినా ఆయన చెప్పినప్పుడు కూడా. మరి దేవుడు చెప్పింది ఏంటంటే క్రియల రూపంలో నా ప్రేమను వాళ్ళకి వెదచెల్లు అని ఆయన చెప్పినప్పుడు అలా నేను చూసి ముందుగా వాళ్ళకి ఏటైతే అవసరం ఉందో అన్నది నేను బాగా చూసి వాళ్ళకి సరైన సారీస్ లేవు, మళ్ళీ నాకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి అలా జ్ఞానం ఇచ్చి నడిపించినప్పుడు మరి పేదవారిని కనికరిస్తే పేదవారికి ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్న మాట నా వాక్యంలో ఆ మాట నాకు గుర్తుకొచ్చింది. మరి వాళ్ళకి వస్త్రధారణ లేదు. మరి ఒక రోజు నైట్ చాలా టైం అయిపోయింది, నేను అక్కడ ఉండిపోయినప్పుడు ఒక ముసలాయన ఆయనకి సరైన దుప్పట కూడా లేక రొగ్గు లేక ఉనికేస్తున్నాడు పొలమని. అర్రే ఇంత బాధపడుతున్నాడే, కనీసం ఈయన ఎవరో పట్టించుకోవట్లేదని నాకు ఆ భారం కలిగినప్పుడు సరే వీళ్ళందరికీ ముందా ఈ బట్టలు ఈ చీరలు ఈ రొగ్గులు ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి మరి దేవుడు కృప వల్ల ఆయనకి ప్రార్థించుకున్నప్పుడు మరి ఆయన మార్గాలు తెలిసాడు, నేనున్నాను వెళ్ళి చేయి, నా ప్రేమను వెదచెల్లని చెప్పినప్పుడు మరి వాళ్ళందరికీ ఆ చీరలు ఆ బట్టలు ఆ రొగ్గులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో మరి ఎవరైతే ఆ గ్రామంలోకి రానివ్వకుండా దైవజనులకి వాళ్ళని రాళ్ళతో కొట్టి ఇబ్బంది పెట్టి మాంత్రిక విద్యలు చేసి ఇవన్నీ చేసిన వ్యక్తులు నేను వెళ్ళి ఒకటే చెప్పాను, ఇది కుల మతాలకే నాకు సంబంధం లేదు, ఇదంతా కూడా దేవుడి ప్రేమ, దేవుడు అందరిని ప్రేమించే దేవుడు, ఆ ప్రేమ నాలో పెట్టి మరి మీ అందరికీ ఇవన్నీ కూడా ఇమ్మని చెప్పాడమ్మా, ఇవన్నీ తీసుకోండి, ఇది నేను ఇచ్చానని కూడా నేను ఎవరికి చెప్పను, ఇవి మీరందరూ ఈ బట్టలు కానీ ఈ రొగ్గులు కానీ ఇవన్నీ మీకు ఉపయోగపడాలా, మీరందరూ హ్యాపీగా ఉండాలా. మొన్న రాత్రి ఆ తాతయ్య
ఆ చలిలో వణికిస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నాకు ఆ భారం కలిగి దేవుడు నాతో చెప్పాడమ్మని. ఆ రీతిగా నేను తెచ్చేస్తున్నానమ్మా అని చెప్పినప్పుడు దాంట్లో కొద్దిమంది నన్ను అర్థం చేసుకోవడం జరిగింది. ఇది నా బట్టి కాదు, నా దేవుని బట్టి. నా దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాను, చేశాను. అక్కడ దేవుడు అక్కడ నన్ను మొదటగా అక్కడ వాళ్ళ మధ్యలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. మరి అప్పుడు ఇచ్చినప్పుడు నేను వాళ్ళ మధ్యలోనే వాళ్ళు ఏదైతే వండుకొని తింటున్నారో వాళ్ళ మధ్యలోనే భోజనం చేయడం మొదలెట్టాను. ఇంకా దగ్గర అయ్యాను. ఇంకా నేను వాళ్ళ మధ్యలోనే పడుకున్నాను. ఇంకా దగ్గర అయ్యాను. మగవారు మగవారికి ఆడవారికి కూడా ఆ మందులోనే ఉండేవారు. విప్పసార అని చెప్పి, అలాగే జీడికొల్లు అని ఉంటుంది. ఇక్కడ జీడికొల్లు బాగా ఎక్కువ దొరుకుతుంది ఏజెన్సీ గ్రామంలో. జీడికొల్లు మరగబెట్టుకొని తాగేసి వాళ్ళు తాగేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ టయానికి ఇంకా వాళ్ళు తాగేయడం, రోడ్ల మీద పడిపోవడం ఎంత బాధాకరమైన విషయం. చూసి ఎంతో బాధగా, ఇది ప్రభువా ఈ తాగు నుంచి, ఈ దురాత్మ శక్తుల నుంచి వీళ్ళు విడుదల చేయండి అని మొరపెట్టుకున్నప్పుడు, ఈసారి అమ్మ మీరు నన్ను ఒక కొడుకు కింద అంగీకరించండి, ఒక అన్న కింద అంగీకరించండి, ఒక బిడ్డ కింద అంగీకరించండి, నేను మీ వాడిని. దేవుడు నన్ను ఈ రీతిగా వాడుకోవడానికి నన్ను ఎన్నుకున్నాడమ్మా. దేవుడు ప్రేమ కలిగినాడమ్మా. ఆయన ప్రేమ అమ్మా ఇదంతానా. నన్ను మార్చిన దేవుడమ్మా, మిమ్మల్ని మారుస్తాడమ్మా. మీ ఆయన త్రాగుబతుకుంటే ఆ త్రాగుడి నుంచి విడుదల జరుగుతుందమ్మా. నేను ప్రార్థన చేస్తానమ్మా, మీరు కూడా మోకలేసి ప్రార్థన చేసుకున్నమ్మా. గొప్ప దేవుడు మనకున్నాడమ్మా. ఈ చీకటి నుంచి మీరు వెలుగులోకి రండమ్మా. వెలుగుకరమైన దేవుడు ఉన్నాడమ్మా మనకి. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా మీరు అందరూ అని వాళ్ళ దగ్గర దేవుడి కోసం చెప్పినప్పుడు కొద్దిగా మంది అర్థం చేసుకొని, అయ్యా అన్న, మా ఆయన తాగేసి ఆయనకి స్థిరం లేక వస్తాడు, పొద్దున్న లెగితే తాగడానికి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, భోజనం చేస్తాడు, పడుకుంటాడు, మళ్ళీ తాగడానికి వెళ్తాడు. ఆ జీవితం ఎందుకు జీవిస్తున్నాడో నాకు తెలియదని ఒక సహోదరు నాకు చెప్పినప్పుడు, ఆ సహోదరి కోసం ఆ నిమిషం అక్కడ ప్రార్థన చేసి, మీ ఆయన్ని మార్చిదైతే నువ్వు నేను కాదు కానీ నా దేవాతి దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, ఆయన మారుస్తాడమ్మని ఆల్వరండాలోనే నేను అక్కడ ఆ ఇంటిల్ది పాలది ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వాక్యం చదవాలని బలపరిచినప్పుడు మరి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టారు. నాకు తెలిసిన తర్వాత, నాకు కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళని ప్రార్థన చేసుకోమని నేను చెప్పాను. దేవుడికి వాళ్ళకి దేవుడిని డైరెక్ట్గా ప్రార్థన చేసుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు అన్న మాట నేను చెప్పి వచ్చాను. కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అలా ఆయన మందు నుంచి మానేశాడంటే. ఎంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు. ఆ కుటుంబం మందు మానేసి చక్కగా ఉండి, అన్నా మా ఆయన మందు మానేశాడని ఎలా సాధ్యం అన్నా అంటే దేవుడికి సాధ్యం, మనకు అసాధ్యమైన దేవుడు సాధ్యపరుస్తాడు అని చెప్పడం జరిగింది. మరి ఆ రీతిగా ఆ కుటుంబాన్ని చూసి ఆ గ్రామస్తులు ఏటి మార్పేటి, ఈ ప్రేమ ఆయన మన కోసం ఎంత భారంగా ప్రార్థించేటి, మన కోసం ఆలోచించడం ఏంటి, ఈ త్రాగు తిరిగేవాడే అలా ఆయన కోసం ఈయన ప్రార్థించేయడం ఏంటి, ఆయనలో మార్పు రావడం ఏంటి అని మిగతా వాళ్ళు కూడా చూసి దేవుని ప్రేమను తెలుసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన మొదలెట్టారు. ఒక్కొక్కరు ఆ చీకటి జీవితం నుంచి దేవుని వెలుగులోకి వస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇలాగా వీళ్ళందరూ కూడా మారుతున్నారు అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగి, ప్రభువా ఒక్క చిన్న మీటింగ్ పెట్టడానికి అవకాశం ఇవ్వండి, అక్కడ మీటింగ్ ద్వారాగా మీ మహిమ కార్యాలు అక్కడ జరగాలి ప్రభువా, మీటింగ్ పెడతాను ప్రభువా, నాకు ఒక మార్గం తెరవండి అని దేవుడి దగ్గర ప్రార్థించుకొని మొత్తం సమస్తమైన కబ్ చెప్పి అక్కడ చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఊర్లోని. ఆ ఊర్లో మీటింగ్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభు మాటలు చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. సిద్ధపడుతుండగా మాట్లాడుతున్నాను, ఇంతలోకి ప్రభు కోసం ఆయన చేసిన కార్యక్రమాలు ఇలాగా కొద్ది మందిని మందు నుంచి విడుదల అవ్వడం ఇవన్నీ చెప్తున్నాను. చెప్పినప్పుడు ఒక క్రీస్తు వ్యతిరేకులు ఆ ఊరు నుంచే కొద్ది మంది వచ్చారు నా దగ్గరికి. వచ్చి నా మీద దాడి చేయబోయారు. దాడి చేయబోతికి మరి దేవుడు మరి నాతో ఉంటానని చెప్పిన దేవుడు ఆ ఊర్లో వాళ్ళే వచ్చి లేడీస్ వచ్చి ఆయన ఎందుకు మీద దాడి చేస్తున్నారు, ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు, ఆయన ఏమైనా మనకేమైనా తప్పుగా ఎప్పుడైనా మాట్లాడా, తప్పుగా చెప్పాడా, మనకి తప్పుగా ఏం చెప్పలేదు కదా. ఆయన మనకు మంచి మాటలు చెప్పాడు, మన కోసం ఆయన ప్రార్థన చేశాడు, మన త్రాగు నుంచి విడుదల అవ్వాలని ప్రార్థన చేశాడు. ఆ లేడీస్ నా ఎదురు నిలబడి నాకు ఎదురుగాను ఆయన మీద దాడి చేస్తే కుదరదు. మరి ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు, ఆయన మనకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారే, మనకి చీరలో బట్టల్లో
చిన్నపిల్లలకి భోజనాలు ఇవన్నీ పెట్టారు, దుప్పట్లు ఇవన్నీ కూడా ఇచ్చారు, రొగ్గులు ఇచ్చారు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరైనా చేశారా? మీ ఊర్లోనే మీ పక్కింట్లో ఉంటున్నామే, మీ పక్కన జీవిస్తున్నామే, మీ ఎదురుగుంట జీవిస్తున్నామే, మాకు ఎప్పుడైనా మీరు ఏదైనా ఇచ్చారా? ఈయన మొక్కు మొక్కని తెలియకపోయినా సరే మరి దేవుడి ప్రేమ ఎలాగుంటుందని చెప్పి మనకి ఇచ్చి ఇవన్నీ చేసి ఇప్పుడు కూడా ఇటువంటి సభ పెట్టి మనందరూ బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన ఊరు అభివృద్ధి అవ్వాలని చెప్పి ఆయన దేవుడి అందు ఆయన ప్రేమను మనకు వెదచేయాలని చెప్పి ఎంత ఆశపడుతున్నాడంటే ఈయన మీద జారీ చేయడానికి కుదరదు. ఆ గొడవ ఆ మీటింగ్ జరుగుతుండగా వాళ్ళని ఆఫ్ చేసి ఆడవాళ్ళు వాళ్ళని పంపించేసి మరి ఆ రోజున గొప్పగా అక్కడ మీటింగ్ జరగడానికి దేవుడి మార్గాలు తెరిచారు. దేవుడికి వందనాలు. ఇలాగా ఆ గ్రామంలో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారు. అయితే దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యం చేశాడు. అది ఆ ప్రజలందరి ముందు, ఆ ప్రజల ఎదుటే, గవర్నమెంట్ చేయలేంది, సర్వే వాళ్ళు చేయలేంది, ఎవరికి అసాధ్యం కాదని అక్కడ అందరూ వెళ్ళిపోయారు. దేవుడు దైవ సేవకునితో మాట్లాడి అక్కడ ప్రజలందరి ఎదుట ఒక అద్భుత కార్యం చేశారు. ఆ కార్యం ఇప్పుడు ఆ ప్రజల కళ్ళలోనే మనం చూడలేకపోతున్నాం. అయితే ఆ కార్యం ఎలా చేశారో దైవ సేవకుని మాటలోనే మనం విన్నాం. అలాగా ఊర్లో పరిచయం చేస్తున్నప్పుడు మరి వాళ్ళు 1 కిలోమీటర్ వెళ్ళి చిన్నపిల్లలు, పెద్దవారు, ఈ ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోవడం మళ్ళీ నా హృదయానికి ఎంత భారం అనిపించింది, బాధ అనిపించింది. మరి ఆ గ్రామస్తులు అలా చూస్తుండగా నీరు కూడా చాలా ప్రాబ్లం ఉంది ఆ గ్రామంలోనే. మరి చిన్న పిల్లలు, పెద్దవారు కూడా కిలోమీటర్ నుంచి ఆ లొద్దులోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎంతగానో నాకు భారం కలిగింది, బాధ కలిగింది. దేవుడి దగ్గర మొర పెట్టుకున్నాను. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇంత లొయ్యలోంచి తెచ్చుకుంటున్నారు కదా, మరి నీరు మీ గ్రామంలో మరి వాటర్ సదుపాయం లేదని అడిగాను. అడిగితే మరి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చాలా మంది వచ్చారు ఇక్కడ బోర్లు వేయడానికి, చాలా మంది వచ్చారు, సర్వే చేశారు, జిఎల్ఎస్ సర్వే చేశారు, జిఎల్ఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆయన, ప్రైవేట్ నుంచి వచ్చిన ఆయన, ఎంతో మంది వచ్చారు సర్వే చేయడానికి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి బోర్లు వేసారు. వేసినప్పుడు కూడా 300 అడుగు 350 అడుగు వేసినప్పుడు కూడా వాటర్, ఒక చుక్క వాటర్ పడలేదు. పడకంట వాళ్ళు ఇంక ఇక్కడ బోర్ పడదు అని ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. మరి అక్కడ ఆ ఎత్తైన కొండల్లోని నీరు పడడం అన్నది ఇంకా అసాధ్యం అని చెప్పి ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వీళ్ళంత దూరం తెచ్చుకుంటే చాలా చాలా బాధ కలుగుతుంది. ప్రభువా 350 అడుగు ఈ కొండ మీద వేసినా పడలేదు, మరి వీళ్ళకి నీరు కావాలి ప్రభువా, వీళ్ళ దాహాన్ని తీర్చండి ప్రభువా, వీళ్ళ దప్పికని తీర్చండి ప్రభువా, వీళ్ళకి జీవజాలం ఇవ్వండి ప్రభువా అని నేను దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళని అడిగాను, అమ్మా ఒక బోర్ వేద్దాం మన ఊర్లోని, మీ కష్టాల్లో నాకు చాలా బాధ కలుగుతుందమ్మా, కళ్ళంటి నీళ్ళు కూడా వస్తున్నాయి, ఏడుపు వస్తుందమ్మా, దయచేసి అర్జీ చేసుకోండి, నేను ఏదోలాగా మీకు బోర్ వేయడానికి నేను ఏర్పాటు చేస్తాను, దేవుడి కృప వల్ల ప్రార్థన చేశానమ్మా దేవుడికి, దేవుడు ఏదోలాగా ఏర్పాటు చేస్తాడమ్మా, మీకు మీ దప్పికి తిరుగుతాడమ్మా, మీకు జీవదయాలు ఇస్తాడమ్మా, ఒక అవకాశాన్ని కల్పించమ్మా అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు, లేదు సార్, మరి మీకు చెప్పి ఉన్నాం కదా 350 అడుగు వేసినా పర్లేదు కదా సార్, మరి ఇక్కడ సర్వే చేసినప్పుడు కూడా పర్లేదు కదా సార్, మీరు వేస్తే ఎలా పడుతుంది సార్, మీరు ఆలోచించండి, డబ్బులు వేస్ట్ కదా సార్ మీకు అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళకి ఒకటే అన్నాను, దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, సమస్తం సాధ్యపరిచే దేవుడు నా దేవుడు, ఆయన సమస్తం సాధ్యపరుస్తాడు, మీకు జీవజాలం ఇస్తాడు, మీ దప్పికి తీరుస్తాడు ఆయన, మీరు నమ్మకం ఉంచండి. పోతే నా డబ్బులు కదా పోతే, మేము వేయించిన డబ్బులు కదా పోతే, ఒక అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి చెప్పినప్పుడు ఊరందరినీ, అమ్మా మీరు అందరు రండి, ఈరోజు ఇక్కడ బోర్ వేస్తున్నాం, ప్రార్థన చేద్దాం, దేవుడి దగ్గర మొర పెట్టుకుందాం, పెట్టుకున్నాడు దేవుడు ఇక్కడ మంచి కార్యం జరిగిస్తున్నాడు, నేను విశ్వాసంగా ఉన్నాను దేవుడు వేస్తాడని చెప్పి మీరు కూడా విశ్వసించండి. మీకు ప్రార్థన రాదు, నాతో ఏకీభవించండి, ప్రభువా మాకు మంచి వాటర్ ఇవ్వండి, ప్రభువా మాకు మంచి వాటర్ ఇవ్వండి అని చెప్పండి మీరు, నేను కూడా దేవుడి దగ్గర మొరపెట్టుకుంటానని చెప్పి వీళ్ళందరిని పోజేసి మరి అక్కడ ఒక దిక్కున ఒక పాయింట్ దగ్గర ఆ ఊరు మధ్యలోనే అందరూ పట్టుకోవడానికి వీలుగా ఆ మధ్యలో ఊరు మధ్యలో అక్కడ బోర్వెల్స్ పెట్టిన తర్వాత అందరితో ప్రార్థన చేయించాను, నేనే ప్రార్థన చేశాను. నా మనసులో మాత్రం ఒక మాట అనుకుంటున్నాను నేను, ప్రభువా ఇక్కడ ఆశ్చర్యకార్యం జరిగించండి నాయన, ఇక్కడ అద్భుతకార్యం జరిగించండి, ఇక్కడ మీ సాక్షిగా నిలబెట్టండి నాయన, ఇక్కడ ఎప్పుడైతే నీరు వస్తుందో వీళ్ళందరూ మీరు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వీళ్ళందరికీ తెలుస్తుందని దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మరి చాలా మంది నేను ఇలాగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ నా వంక
ఈయనేటి ఇలా చేస్తున్నాడు, ఇక్కడ పడలేని దగ్గర ఎందుకు ఈయన ఇలా ప్రయాసపడుతున్నాడు అని నా దగ్గర ఏదో వాళ్ళకి దేవుడు అంటే తెలియక అలా నా వంక చూస్తున్నారు. కొద్దిమంది అయితే కళ్ళు మూసుకొని నిజంగా వాళ్ళకి వాటర్ భారం కావాలి కాబట్టి అయితే వాళ్ళు ఏకీభవిస్తున్నారు నాతో. కొద్దిమంది అయితే అలాగా ఎర్రోళ్ళలాగా అయితే చూడడం జరుగుతుంది జ్ఞానం లేకుండా. అయితే ఆ టైంలోనే దేవుడు స్టార్ట్ చేసాం బోరు. మరి నేను కూడా చూస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా ఆ కొండ కాబట్టి ఆ బూడిదలు ఎగిస్తేనే ఉంది, బూడిద వస్తేనే ఉంది. ఎంతవరకు పడుతుందో తెలియదు. నేనైతే మొత్తం ప్రార్థనలో ప్రభువా ఇక్కడ కార్యం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభువా, ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసాం ప్రభువా, ఇది కూడా ఒక గొప్ప కార్యం జరిగించి మేము మీరు మహిమ పొందుకోండి ప్రభువా, మీ ప్రేమలు అందరికీ తెలియాలి ప్రభువా అని ప్రార్థించుకునే ఉన్నాను నేను. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే 70 అడుగులకి వాటర్ వచ్చేసింది. దేవునికి మహిమ కలిగిన కాక. వీళ్ళందరూ చూసిన వాళ్ళు ఇది నిజమేనా నీళ్ళు కానీ పోస్తారా ఈ బోర్లో నీళ్ళు అని ఆశ్చర్యపోయి అందరూ పరిగెట్టుకు వచ్చి అక్కడ చూసినప్పుడు చూడండి అమ్మ దేవుడు అబ్దికారి కొట్టని తప్పలు దేవుడికి అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆనందం పడిపోయి మరి దైవజనులు వెళ్తే రాళ్ళతో కొట్టిన ఊరే ఈ రోజున మరి పూలతో స్వాగతిస్తుంది. దేవుడికి అసాధ్యమైంది ఏం కాదన్నది రుజువు ఇదే. దేవుడు ఒక్కొక్క కార్యం మీరులో జరిగేస్తున్నారు. అవును కదా. మరి చక్కటి వాటర్ అసలు ఈ ఊర్లోనే ఎంతో ఎక్కువ లోతులో పడద్దేమో వాటర్ అనుకున్నాం, కానీ మంచి వాటర్ దేవుడు ఇచ్చాడు. మంచి వాటర్ చాలా చూసారా, వాటర్ టేస్ట్ చూసారా? త్వరలోనే మన బోర్ ఓపెనింగ్ కూడా ఉంటది. ఇక్కడ ఉందా అందరికి మాకు ఈ నీళ్ళు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మాకు అయ్యగారు వాళ్ళు వచ్చి బోరింగ్ వేయించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా నీటి కరువు, నీళ్ళు తాగడానికి కాదు బట్టలు ఉతుక్కోవడానికి కూడా కష్టమే. చాలా బురద నీళ్ళలోనే అలాగే ఉతుక్కునే వాళ్ళు. ఇప్పుడైతే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ గిన్నెలు తోమడానికైనా పట్టుకోవడానికైనా బట్టలు ఉతకడానికి కూడా సదుపాయంగానే ఉంది. అందుకని మా అయ్యగారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చర్చికి వెళ్తున్నారా? మీ అందరి జీవనోపాధి ఎలాగమ్మా? మీరేం చేస్తుంటారు రోజు డైలీ? మేము వ్యవసాయం చేస్తుంటాము, చిన్న చిన్న పనులు చేస్తుంటాము. కూరగాయలు వేటివి, టమాటాలు కానీ, కేబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివి వేస్తుంటాము. అన్ని కొండ మీదే? కొండ మీద. అంతకైతే యేసుక్రీస్తు ప్రభు అంటే మీకు తెలుసా? తెలీదు. ఈ అయ్యగారు వచ్చి మీకు పరిచయం చేశారు అంతే కదా. ఇప్పుడు సమృద్ధిగా వాటర్ వస్తున్నాయి బోర్లో, దేవుడి కార్యం చూస్తున్నారా? అసలు కొండ మీద బోర్ వాటర్ పడడం అనేది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ దేవుని యందు విశ్వసించాలి. ప్రతిది కూడా దేవుడు చేస్తానని నమ్మిక ఉంచాలి. ప్రతి విధమైనది కూడా దేవుని మీదే ఆధారపడి జీవించాలి. ఇక్కడ వచ్చిన అయ్యగారి మీద కాదు, నా మీద కూడా కాదు, అందరూ కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడి మనము జీవించాలి. ఓకేనా? అందరూ సంతోషంగా ఉన్నారా? మేము లేడీస్ ఎందుకంటే ఈలో ఎక్కడి నుంచో పాపం తెచ్చుకొని ఎన్ని ఇబ్బందులు పడేవారు. ఇంకా అలాగా 80 అడుగులకి ఇంకా ఎక్కువ వాటర్ లేచింది. 100 అడుగులు దాటిన తర్వాత ఫుల్ వాటర్ వచ్చేసింది. 350 అడుగు పడలే, 350 అడుగు వేసిన గవర్నమెంట్ వాళ్ళు పడలేని దగ్గర మరి దేవుడు ఒక 70 అడుగులకే నీరు ఇచ్చిన దేవుడు దేవత దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏం కాదన్నది రుజువు ఇదే. వాటర్
దగ్గరనే తెచ్చింది ముక్కు బుడకలు గట్ట బాగా పడతాయి. చెప్పండి సార్ చెప్పండి.